విశాఖపట్నంలోని సముద్ర తీరంలో బీచ్ కోతకు గురైంది. గోకుల్ పార్క్ వద్ద సముద్ర తీరంలో అలల తాకిడికి గోడ కూలిపోయింది. సుమారు 100 మీటర్ల మేర రిటైనింగ్ వాల్ కూలిపోయింది. దీంతో సాగర్ తీరానికి వచ్చే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అమావాస్య, పౌర్ణమి సమయాల్లో సముద్రం ఇలా ఆటుపోట్లకు గురవుతూ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అవతార్ అందిస్తారు. అవతార్. మూర్తి, విశాఖ సాగర్ తీరంలోనైతే మాత్రం నిన్న రాత్రి బీచ్ తీరాన గోడ అయితే ఆటుపోట్లకి గురయ్యి కూలిపోవడం జరిగింది. దీనికి చూడడానికి వచ్చే యాత్రికులు అయితే మాత్రం దీన్ని చూసి బెంబేలెత్తిన పరిస్థితి ఉంది. అంటే ఎప్పుడూ లేని విధంగా దాదాపు 100 మీటర్ల మేర గోడ కూలిపోవడం ఒకసారిగా కూలిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది ఇక్కడ. దానికి తోడు ఇది ఏదైతే ఉందో అమావాస్య పౌర్ణమి కాకుండా పోర్టు తీరం వెంబడి ఇన్ కరెంట్ అవుట్ కరెంట్ అవుతుంటది. తీరం వెంబడి వచ్చే అలల ద్వారా వచ్చి లోనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. మూర్తి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.